నెక్స్ట్ ఎమ్మెల్సీ వెరీ పవర్ఫుల్ స్పీకర్ అండ్ లీడర్ శ్రీ బుద్ధ వెంకన్న గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. అందరికీ నమస్కారం. కృష్ణ గారు అనగానే ఒక మోసగాళ్ళకు మోసగాడు, ఒక అల్లూరి సీతారామరాజు, మళ్ళీ ఆ రెండు చిత్రాలకు భిన్నంగా పాడి పంటలు పంచికట్టుకొని తర్వాత సింహాసనం లాంటి సినిమాల్లో అభిమానుల్ని ఉర్రేతులోగించారు. ఇవన్నిటికంటే అశ్విని దత్ గారు తీసినటువంటి అగ్నిపర్వతం, కృష్ణ గారి పేరు చెబితేనే అగ్నిపర్వతం అనగానే ఒక రోమాలు నెక్కబడిచేలాగా ఉంటుంది ఆ సినిమా. 40 సంవత్సరాల క్రితం ఇదే అప్సరా థియేటర్లో ఇదే రోజు ఇదే టైంకి మనం అందరం అప్సరా థియేటర్లో అగ్నిపర్వతం సినిమా ఉదయవాడు చూస్తున్నాము. మరి ఆ రోజు ఈరోజు 40 సంవత్సరాల తర్వాత వాళ్ళ మనవడు కృష్ణ గారు బోసు గారు నేను కూర్చున్నప్పుడు ఆయన ఆశయం ఒకటే, జయకృష్ణని సూపర్ స్టార్ చేయాలి, జయకృష్ణని నా అంతటి వాడిని మహేష్ బాబు అంతటి వాడిని చేయాలని ప్రతిసారి మాతో అనేవాడు. మరి ఆయన లేకపోవడం దురదృష్టం, పై లోకాన్ని ఉన్న ఇది చూస్తుంటాడు. కృష్ణ గారి అభిమానులు, మహేష్ బాబు గారి అభిమానులు అందరూ కూడా జయకృష్ణ గారిని ఆస్వాదించడమే కాకుండా మనం పూర్తి సపోర్టు. కృష్ణ గారు 350 సినిమాలు చేశారు, కానీ కృష్ణ గారి పేరు ముందు జయకృష్ణ పెట్టుకున్నాడు కాబట్టి జయకృష్ణ 500 సినిమాలు చేయాలని, అలాగే మా సోదరుడు చిన్ని ఇందిరమ్మ గారు చనిపోయిన తర్వాత ఒక 15-20 రోజుల తర్వాత మేము ఇద్దరు వెళ్ళి కృష్ణ గారితో కూర్చొని మాట్లాడుతుంటే అప్పటి వరకు చిన్ని గారికి కృష్ణ గారికి వ్యాపార సంబంధాలు ఉన్నాయి. ఈయన ఎంపీగా పోటీ చేస్తున్నాడని తెలియదు. నేనే చెప్పా, సార్ నెక్స్ట్ విజయవాడ ఎంపీ తప్పకుండా గెలుస్తా ఉన్నాడు. ఒకే ఒక మాట అన్న 15 రోజులకి కృష్ణ గారు లేరు. మరి కృష్ణ గారి ఆశీస్సులతో ఈయన కూడా పార్లమెంట్ మెంబర్ అయ్యారు. ఆయన ఏం చెబితే అది జరిగి తీరుతుంది. అలాగే జయకృష్ణ గారు కూడా మరో సూపర్ స్టార్ అవుతాడని తెలియజేస్తూ, మరి ఇంత మంచి విగ్రహాన్ని ఇక్కడ సుధాస్వామి, అలాగే జితేంద్ర, అలాగే తీరం బుజ్జి, వీళ్ళ ముగ్గురు బంగారి గారితో అంటే ఘట్టంనేని ఆశాశ్వర గారితో గత 2 సంవత్సరాలుగా ఆ విగ్రహాన్ని ఎలా తయారు చేయాలి, ఏం చేయాలి, ఎక్కడ పెట్టాలని అవన్నీ చేసి ఇంత మంచి విగ్రహాన్ని విజయవాడలో పెట్టినందుకు విజయవాడ ప్రజల తరపున వారందరికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకోండి. నౌ ఐ రిక్వెస్ట్ విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గారు శ్రీ గద్దె రామ్మోహన్ రావు గారిని మాట్లాడవలసిన రిక్వెస్ట్ చేస్తున్నాను. మీ అందరి కర్తాల ధ్వనుల మధ్య వారికి స్వాగతం.